నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన నిజంగా నాకు ఆ రోజునే నాకు ఏమీ తెలియదు, నెక్స్ట్ డే మార్నింగ్ నాకు విషయం తెలిసిందంటూ స్వయంగా అల్లు అర్జునే మాట్లాడాడు. సో ఒకసారి అల్లు అర్జున్ మాటలు మీరు వినండి స్వయంగా. ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా యూనో కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్ లో గురయ్యా. అండ్ నాకు తెలియదు అసలు, నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలియదు. ఐ హ్యాడ్ నో ఐడియా. చూశారు కదా, నాకు నెక్స్ట్ డే వరకు నాకు అసలు విషయమే తెలియదు. నాకు ఇలా జరిగిందన్న విషయం తెలిస్తే నేను అక్కడ ఎందుకుంటా, వెంటనే అక్కడ నుండి నేను వెళ్ళిపోతాను కదా అంటూ అల్లు అర్జున్ మాట్లాడుతున్నాడు. అయితే పోలీసు వారు కూడా అక్కడ డ్యూటీలో ఉన్నప్పుడు పోలీసు వారు కూడా అక్కడ ఏం జరిగిందో ఈ రోజున పోలీసు వారు ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ గారికి మేము చెప్పాము అంటూ పోలీసు వారు కూడా మాట్లాడుతున్నారు. ఆయన మాటలు కూడా ఒకసారి మీరేనండి. సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరిచినవి ఏమంటే, ఇక్కడ ఒక లేడీ చనిపోయారు, ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్గా ఇంజ్యూర్డ్ అయ్యారు, సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో లేదు, మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. చూశారు కదా, అక్కడ ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, అల్లు అర్జున్ గారికి మేము ఇంటిమేషన్ ఇచ్చాము. ముందు ఆ మేనేజర్ గారు సంతోష్ ఎవరైతే ఉన్నారో, అల్లు అర్జున్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి జరిగిన విషయాన్ని వెంటనే ఇంటిమేషన్ పాస్ చేసాం. సార్ ఇక్కడ థియేటర్లో పలానా ఇష్యూ జరిగింది, మీరు ఎక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి, మీకు రేపు ఇక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది, మీరు ఎక్కడి నుండి వెళ్ళిపోవాలంటూ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే వాళ్ళు ఇంకా అప్పటికి అప్పటికే సినిమా స్టార్ట్ అయ్యి 20 minutes బిలో అవుతుందంట. అయితే అల్లు అర్జున్ ఎప్పుడు బయటకు వచ్చాడు తెలుసా, ఇంటర్వెల్ తర్వాత జాతర ఫైట్ ఉంటుంది, అమ్మవారి డ్రెస్ ఒకటి వేసుకొని అలంకరణ చేసుకొని జాతర ఫైట్ ఒకటి ఉంటుంది అల్లు అర్జున్ది. ఆ ఫైట్ అయిన తర్వాత అప్పుడు బయటకు వచ్చాడంట. సో ఇదంతా పోలీసులు ఆ ప్రెస్ మీట్లో మీరు అంతే, ఎందుకంటే మనం చెప్పడానికి మొత్తం చూపించడానికి కాపీరైట్లు పడే అవకాశం ఉన్నాయి కాబట్టి చూపించడం కుదరట్లా. సో ఒకసారి ఆ పోలీసు వారి ప్రెస్ మీట్ మీరు స్వయంగా పెద్ద పెద్ద ఛానల్స్లో ఉంటాయి, ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళు చెప్పిన బట్టి ఇన్ఫర్మేషన్, ఈ జాతర ఏ ఫైట్ సీన్ అయితే అయిందో ఆ తర్వాత అల్లు అర్జున్ బయటకు వచ్చాడు. చెప్పిన తర్వాత కూడా ఇంత దారుణంగా ప్రవర్తించడం అల్లు అర్జున్ చేసిన పెద్ద మిస్టేక్. అల్లు అర్జున్ చెప్పింది ఏంటి, అసలు నాకు తెలియదండి. ఆల్రెడీ ఆ రోజున రాత్రే అల్లు అర్జున్కి విషయం తెలిసింది, కానీ ఎటువంటి రెస్పాండ్ అవ్వాల. ఈ రోజున అల్లు అర్జున్ నిన్న ప్రెస్ మీట్లో అసలు నాకు ఏమీ తెలియదు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇంకొకటి, ఇదే అల్లు అర్జున్ నిన్న ప్రెస్ మీట్లో పోలీసు వారికి మేము ఇంటిమేషన్ పాస్ చేసాం, ఇలా మేము సంధ్యా థియేటర్కి వస్తున్నాం అంటూ సంధ్యా థియేటర్ వాళ్ళు ఆల్రెడీ ఒక అప్లికేషన్ పెట్టారంట. 5వ తారీఖున ఇక్కడ అల్లు అర్జున్ రాబోతున్నారు, మాకు పర్మిషన్ ఇవ్వండి అంటూ సంధ్యా థియేటర్ వాళ్ళు పోలీస్ స్టేషన్కి పర్మిషన్ లెటర్ పెట్టారు. అయితే పోలీసు వారు ఏదైతే సంధ్యా థియేటర్ పెట్టినటువంటి పర్మిషన్ లెటర్ క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే ఇది ఒక బెనిఫిట్ షో, ఈ రోజున క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, ఒక మంచి హీరో, పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి హీరో అల్లు అర్జున్ అంటే కొద్దిగా ఫ్యాన్స్ అభిమానం ఎక్కువ. సో మనం ఇప్పుడు కంట్రోల్ చేయలేము, జనం విపరీతంగా ఉన్నారు, ఆ పైగా పుష్ప 2 కోసం ఎప్పుడు నుండి ఎదురు చూస్తున్నారు అంటూ పోలీసులు పర్మిషన్ లెటర్ని క్యాన్సిల్ చేశారు. ఆ క్యాన్సిల్ చేసినా సరే అల్లు అర్జున్ గారు ఇవేమీ పట్టించుకోకుండా కావాలని చెప్పి రోడ్ షో స్టార్ట్ చేసి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి థియేటర్ దగ్గర రావడం కోసం రోడ్ షో 7:30కి స్టార్ట్ చేసి 9:45కి ఆ టైంకి థియేటర్ దగ్గరకు వచ్చారు. ఒక్కసారిగా క్రౌడ్ అంతా తొక్కిసలాట జరగడం, అక్కడికక్కడ రేవంతి అనే మహిళ మృతి చెందడం, వాళ్ళ కుమారుడు ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటే చావు బతుల మధ్య కొట్టుమిట్టాడడం క్షణాల్లో జరిగిపోయింది. ఇవన్నీ మరి ఈ చావుకి ఎవరు కారణం? చెప్పినా సరే పట్టించుకోకుండా వచ్చినంటే ఇక్కడ ఎవరు నిందించాలి? పోలీసులు పర్టికులర్గా ఈ రోజున ప్రతి విషయాన్ని పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఏంటి ఇప్పుడు అల్లు అర్జున్ ఏంటి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి తనంతట తాను తోకున్నట్టే కదా, పోలీసులు నిందిస్తూ ఉన్నాడు. అదే విషయం గురించి నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు. ఒక మహిళా ప్రాణానికి ఇదేనా రక్షణ కల్పించడం? ఒక మహిళా ప్రాణం కోల్పోయింది ఒక సినిమా కోసం, అసలు ఏది కారణం లేకుండా ఒక సినిమా కోసం మహిళ చనిపోవడం ఏంటి? దీని గురించి నేను ఇంత ఫైట్ చేసి అల్లు అర్జున్ మీద అలా జరుగుతూ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అనేక మంది సెలబ్రిటీలు వెళ్ళి పరామర్శ చేస్తూ ఉన్నారంటే ఇక్కడ రేవంత్ రెడ్డి తప్పు చేశామా, లేదంటే పోలీస్ వ్యవస్థ తప్పు చేశారంటే నిన్న రేవంత్ రెడ్డి గారు 1/2 గంట సేపు ఈ అల్లు అర్జున్ ఈ సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన గురించి మాట్లాడారు. ఒకసారి వాస్తవం ఆలోచించండి, సినిమాని సినిమాలా చూడండి. అల్లు అర్జున్ ఒక సాధారణ మనిలాగా ఒక మనిషే, అభిమానం ఉండొచ్చు, కానీ మన ప్రాణాలు తీసుకునే అభిమానం ఉండడం కరెక్ట్ కాదు. నీ అభిమానం నీ హీరోని కూడా ఇబ్బంది పెట్టింది, ఆ హీరో వల్ల
ఒక ప్రాణం పోవడానికి కూడా ప్రమాదానికి దారితీసింది. ఈ ప్రమాదానికి కారణం ఎవరు? జరిగిపోయిన సంఘటనే ఒకసారి తలుచుకోండి, ఎంత బాధ అది. ఈ రోజున అల్లు అర్జున్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంజయ్ గురించి మాట్లాడుతున్నాడు. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారో ఆ అంశాల మీద లేవనెత్తి నన్ను కావాలని చెప్పి నెగిటివ్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. నేను మంచోడిని, సినిమా తీసేది మీ ఆనందం కోసమే తీస్తున్నాం, మీ ఆనందాన్ని ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం నేను థియేటర్కి వచ్చా, మీ ఆనందంతో నేను బ్రతికేవాడిని. మంచి మాటలు, తప్పులేదు. మీరు ఆ వినోదం కోసం సినిమా తీస్తే, వినోదం కోసం సినిమా తీసేది అది. దొంగతనం ఎలా చేయాలి, ఎలా దోచుకోవాలి, ఎక్కడ దాచుకోవాలి, ఎలా దాచుకోవాలని చెప్పి సినిమాలు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వడం కోసం ఇటువంటి సినిమాలు. ఒకసారి సినిమాలు, గతంలో ఉండే సినిమాలను ఇప్పుడున్న సినిమాలు ఒకసారి టాలీ చేసి చూసుకోండి. తీసే సినిమా విధానం రాంగు, వచ్చిన విధానం రాంగు. ఒక సందర్భం బట్టి ఒక పర్మిషన్ లేకుండా, ఏమీ లేకుండా అల్లు అర్జున్ థియేటర్లోకి ఎంట్రన్స్ అవ్వడం రాంగ్. ఇన్ని పెట్టుకొని ఈ రోజున అల్లు అర్జున్ మళ్ళీ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉండండి. ఈ రోజున ప్రతి విషయానికి సాక్ష్యాధారాలు దొరికాయి కదా. నాకు పర్మిషన్ ఇచ్చారంటే అల్లు అర్జున్ అంటాడు, పర్మిషన్ క్యాన్సిల్ చేసామంటే పోలీసులు అంటారు, మేము ముందే ఇంటిమేషన్ నాకు ఇవ్వలేదంటారు, పోలీసులు మేము ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చామని పోలీసులు అంటున్నారు. వాస్తవాలన్నీ కరెక్ట్గా దొరికినాయి కదా. మరి ఈ రోజున అల్లు అర్జున్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు, ఆ కుటుంబానికి ఎటువంటి న్యాయం చేస్తారు? అల్లు అర్జున్ నెక్స్ట్ డే మార్నింగ్ 25 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు. కనీసం ఇప్పటి వరకు 25 లక్షల ఆర్థిక సహాయం ఇవ్వాల. దీని గురించి అడిగితే అల్లు అర్జున్ గారును వాళ్ళ నాన్నగారు అల్లు అరవింద్ గారు ఏం మాట్లాడుతున్నారో తెలుసా? మైత్రి మూవీ మేకర్స్ ఇస్తుంది, కాస్త టైం పడుతుందని చెప్పన్నారు. నెక్స్ట్ సుకుమార్ గారు కూడా దీని గురించి మాట్లాడతారు. ఆయన కూడా కొద్దిగా ఈ అమౌంట్ విషయం మాట్లాడుకొని మేము ఇస్తామని చెప్పి తేల్చారు. 25 లక్షలు గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించింది, వెంటనే అందుబాటు చేశారు. సో ఇప్పుడు బాధిత కుటుంబానికి కనీసం మీరు పరామర్శించింది చేయక, వాళ్ళకి ఇస్తారన్న ఆర్థిక సహాయం చేయక, మళ్ళీ మీరు ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడం, నా తప్పు ఏమీ లేదంటూ మీ క్యారెక్టర్ మీద బిల్డింగ్ చేసుకోవడం కోసమే కదా అల్లు అర్జున్ గారు మాట్లాడింది నిన్న ప్రెస్ మీట్ అంతా. నా హిగో అట్ అవుతుంది, నన్ను కావాలని చెప్పి పోర్ట్రే చేస్తున్నారు, నేను ఏమీ తప్పు చేయలేదు, నాకు అక్కడ విషయం తెలిస్తే అభిమానుల కన్నా నాకు ఇంకేమీ ఎక్కువ కదని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడ మీ క్యారెక్టర్ని బిల్డప్ చేసుకుంటాం కోసం చేస్తున్న పనే తప్ప ఇక్కడ జరిగినటువంటి సంఘటన గురించి మాట్లాడి చాలా తక్కువ, రేర్గా మాట్లాడారు. నన్ను కావాలని చెప్పి పోర్ట్రే చేస్తున్నారు, నా క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తున్నారు, నేను చాలా మంచు, నేను ఎలా చేశాను అలా చేశాను, కానీ ఇక్కడ ప్రస్తుతం ఈ సమాజం అంతా నన్ను నిలదీస్తూ ఉంది, నన్ను కావాలని చెప్పి ప్రజలకి దూరం చేస్తున్నారంటూ నిన్నంతా ప్రెస్ మీట్ అంతా ఇదే. ఈ రోజున రేవంత్ రెడ్డి గారు నేను మాట్లాడినప్పుడు సినిమాల పరంగా నటులు ప్రజలకి ఏ సందేశాన్ని ఇస్తూ ఉన్నారు, ఇలాంటి సినిమాలు తీసేది ఒక సెలబ్రిటీలు అయ్యి ఉండి ఇలాంటి అని చెప్పి సినీ ఇండస్ట్రీని అంతా నిలదీశారు. ఒక్క అల్లు అర్జున్నే కాదు, ప్రతి సెలబ్రిటీలకే కానీ సినిమాలు తీసే వాళ్ళు ఎవరికైనా సరే ఆ మాటలు ఒకసారి ఆలోచింపజేసే మాటలే. దీంట్లో కూడా వ్యక్తిగత కారణాలుగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్ గారు మీద చేసినటువంటి ఖచ్చితంగా తప్పు. ఈ రోజున ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ మీద చాలామంది విపరీతంగా కోపానికి గురవుతూ ఉన్నారు. అల్లు అర్జున్ చేసిన తప్పు అయి ఉండి ఈ రోజున మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్ పెట్టి దానికి ఒక సంజయ్షి నేను ఏది తప్పు చేయలేదని చెప్పి సందేశం ఇవ్వడం కోసం ఈ రోజున అన్ని అబద్ధాలు చెప్పుకొని వచ్చాడు. ఈ రోజున పోలీస్ వ్యవస్థ కూడా ఈ రోజున ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేసేప్పుడు మరి ఇట్లా సాక్ష్యాలు చెప్పరే, మరి దీని గురించి కూడా ప్రెస్ మీట్ రిలీజ్ చేయ. మరి అక్కడ రేవంత్ రెడ్డి గారిని సీఎం చెప్పినటువంటి వ్యాఖ్యల్ని అది ఏమి నాకు కావాలని చేస్తానని చెప్పి నువ్వు నిరూపించుకోవడం కోసం ప్రెస్ మీట్ పెట్టావు. ఆ ప్రెస్ మీట్లో ఆధారాలన్నీ ఈ రోజున పోలీసులు రివీల్ చేశారు. దొంగ ఎప్పుడు దొరకకుండా పోడు కదా. అల్లు అర్జున్ గారు చేసిన తప్పు ఒకటి, దాన్ని మీరు సరి చేసుకోవడం కోసం ముందు ప్రయత్నాలు చేయకుండా తప్పు చేసి కూడా ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి చేసే ఈ ప్రయత్నాలు చాలా తప్పది. దయచేసి చేసిన తప్పుకి, చేసిన దానికి కుటుంబానికి ఏదైనా ఉంటే దానికి సహకరించండి, లేదంటే ఆ కుటుంబానికి ఏ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పి తప్పు తెలుసుకొని ఆ మంచి మనుషులుగా మరి ఎక్కడి నుంచి కాస్త సభ్య సమాజం పట్ల మర్యాద ప్రవర్తించండి.